ఆగస్ట్ 9, 2024 ఒక అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చింది. 11 మంది కుర్రాళ్ళను హీరోలుగా పరిచయం చేస్తూ, నలుగురు అమ్మాయిలను హీరోయిన్స్గా పరిచయం చేస్తూ ఒక వైవిధ్యభరితమైన సినిమాను మనకు అందించారు. ఆ సినిమా సృష్టికర్త యదువంశి. ఆయనకి ఇప్పుడు ఒక స్పెషల్ అవార్డు వచ్చింది గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఏర్పడి 14 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తీసుకొస్తున్న అవార్డ్స్లో, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో మీ పేరుంది. ఎలా భావిస్తున్నారు ఏంటి? డెఫినెట్లీ ఇది స్పెషల్ మూమెంట్ అండి. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పెట్టిన గద్దర్ అవార్డ్స్, ఫస్ట్ అవార్డ్స్కి బెస్ట్ డెబ్యూటెంట్గా నాకు రావడం అనేది నిజంగా జీవితాంతం గుర్తుపెట్టుకునే మంచి విషయం అనమాట. మెయిన్లీ ఈ అవార్డు రావడానికి కారణమైన నా టోటల్ టెక్నీషియన్స్కి, అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ నిహారిక కొనిదెల గారు అండ్ ఫనీ అడపగ గారికి ఏ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇక్కడ అందరికీ పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు నిజంగా వాళ్ళందరూ అర్హులు. ఈరోజు నాకు అవార్డు రావడం కానీ, ఫీచర్ ఫిల్మ్గా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ స్పెషల్ కేటగిరీ నేషనల్ ఇంటిగ్రిటీకి కూడా మా సినిమా ఎంపిక అవ్వడం అనేది చాలా మంచి విషయం. మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, చైర్మన్ దిల్రాజు గారికి, అదేవిధంగా జ్యూరీ మెంబర్స్ అయిన వారికి, జయసుధ గారికి, వీళ్ళందరికీ కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేసినందుకు, అంటే టాలెంట్ని ఇంకా పుష్ చేస్తూ ఇలాంటి అవార్డ్స్ ద్వారా మమ్మల్ని, మాలాంటి వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేసి మంచి సినిమాలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు మెనీ థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ కమిటీ కుర్రోలు అండ్ ఫ్రమ్ మై సైడ్. యా. సహజ నటి జయసుధ గారు, ఆవిడ మీ పేరు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ ఆ టైంలో నేను చూడలేదు. నాకు కాల్స్ వస్తున్నాయి, ఇంకా లేవలేదు యాక్చువల్లీ ఆ టైంకి. నేను నైట్ రైటింగ్ ఇవి ఉండడం వల్ల ఒకసారి కాల్స్ వచ్చి నిహారిక గారు కాల్ చేసేటప్పటికి వెంటనే లిఫ్ట్ చేస్తే, సార్ కంగ్రాచులేషన్స్, జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని సర్ప్రైజ్ అయ్యాను. ఓకే, వి డిడ్ ఇట్ సార్, మంచి సినిమాకి ఇప్పుడు రికగ్నైజేషన్ ఉంటుందని ఆవిడ ఫస్ట్ కాల్ చేసి చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. డే పాజిటివ్గా స్టార్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఆ కెరీర్కి కూడా మంచి బూస్టప్. ఇది గవర్నమెంట్ రికగ్నైజేషన్ అనేది చాలా రోజుల నుంచి లేదు. ఎలాంటి గవర్నమెంట్ రికగ్నైజేషన్స్ ఎప్పుడైతే బైఫర్కేషన్ తర్వాత మనకి ఎక్కువ ఇలాంటివి లేవు. అలాంటి అవార్డులో స్టార్ట్ అయిన తర్వాత అది గద్దర్ అనే పేరుతో మనకి రావడం ఎంత బూస్టప్ని ఇస్తుంది అంటే, కెరీర్కి ఉపయోగపడుతుంది, అందరికీ కూడా రికగ్నైజేషన్ వస్తుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా కానీ, తెలంగాణ రూరల్ ఏరియాల్లో చూడని వాళ్ళు ఎవరైనా కానీ సినిమా ఏంటని చూసే అవకాశం ఉంది. దీనివల్ల చాలామందికి రీచ్ ఉంటుంది. ఓకే, 11 మంది కొత్త వాళ్ళను పరిచయం చేశారు, నలుగురు అమ్మాయిలను కూడా పరిచయం చేశారు హీరోయిన్స్గా. వాళ్ళ నుంచి మీకు అప్రిషియేషన్ ఎలా వచ్చింది ఏంటి ఈ అవార్డు తర్వాత? డెఫినెట్లీ అందరూ చాలా హ్యాపీ. అందరూ ఇంకా చాలామంది షూట్స్లో ఉన్నారు, ఇంకా చాలామందికి తెలియదు అనుకుంటే విషయం. వెంటనే అందరూ నాకు కాల్ చేస్తూ ఉన్నారు. మా హీరో సందీప్ సరోజ్ కానీ, త్రినాథ్ వర్మ కానీ, యశ్వంత్ పెండెల, ఈశ్వర్, వీళ్ళందరూ కూడా కాల్స్ ఇస్తున్నారు. మా టెక్నీషియన్స్ కాల్ చేస్తున్నారు. ఎవ్రీవన్ అంటే దే బిలీవ్ మనకి కంపల్సరీ మంచి సబ్జెక్ట్ చేస్తున్నాం, రికగ్నైజేషన్ వస్తుందని. కానీ అది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ రికగ్నైజేషన్ రావడం అనేది చాలా పెద్ద విషయం మాకు. దానికి డెఫినెట్లీ అందరూ రుణపడి ఉంటాం. కమిటీ కుర్రాళ్ళు అంటే 50 రోజులు ఆడింది సినిమా, 50 రోజులు పైగా ఆడింది. ఆ 50 రోజులు జరుపుకున్న అతి తక్కువ సినిమాల్లో కమిటీ కుర్రాళ్ళు ఉంది. అసలు ఇప్పుడు ఆ 50 రోజులు అనేది కూడా గగనం అయిపోతుంది. వారం రోజులు, 2 వారాలకే ఎంత పెద్ద సినిమా వచ్చినా అయిపోతున్నా. అసలు ఆ 50 రోజులు ఆడిన దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మంచి సినిమాకి ఎప్పుడు రికగ్నైజేషన్ ఉంటుందని నమ్ముతున్నాం సార్. అంటే డెఫినెట్లీ నిజాయితీగా ఒక అటెంప్ట్ చేసాం. ఆ అటెంప్ట్కి ఆడియన్ మాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట. డెఫినెట్లీ ఇఫ్ యూ డూ గుడ్ ఫిల్మ్స్ డెఫినెట్లీ విల్ గెట్ మోర్ అప్రిసియేషన్స్ లైక్ దిస్. మనం నిజాయితీగా ఒక అటెంప్ట్ చేసినప్పుడు దాన్ని ప్రతిఫలం కంపల్సరీ తీసుకుంటాము, వస్తుంది. అది ఎప్పటికైనా నెరవేరుతుంది, అది నమ్ముతాను నేను. ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా ఫంక్షన్ వేదిక మీదుగా పేరు ప్రస్తావించారు, ఈ సినిమా పేరు. అలాగే మీరు వెళ్ళి కలిసినప్పుడు మీ క్రాఫ్ట్ గురించి ఎస్పెషల్గా ఆయన చెప్పారు. బాపు గారి దగ్గర నేను ఇలాంటివి నేర్చుకున్న తర్వాత నీ సినిమాలో చూశానన్న ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్. ఎందుకంటే చిరంజీవి గారు అంటే పిచ్చి. చిరంజీవి గారి సినిమాలు చూసి ఇక్కడ వరకు వచ్చాం. ఎప్పటికైనా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలన్న పిచ్చి పడిన డైరెక్టర్లో నేను ఒకడిని. అలాంటి హీరో గారు మమ్మల్ని పిలిచి
చూడగానే యువర్ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అన్నారు. అది మీరు చెప్పినట్టు విశ్వనాథ్ గారు వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన విధానం కానీ అది నీ సినిమాలో చూశాను అన్నారు. అంటే ఒక క్రాఫ్ట్ మ్యాన్ మాత్రమే అవన్నీ రికగ్నైజ్ చేయగలరు. నేను చేశాను, ఎవరు రికగ్నైజ్ చేయలేదు అనుకుంటాను కానీ చెప్పలేము అది. బట్ గాడ్ ఆఫ్ ది సినిమా అని ఫీల్ అయ్యాం మనం. ఆయన రికగ్నైజ్ చేయడం, తర్వాత ఒక్కొక్కరుగా మమ్మల్ని రికగ్నైజ్ చేయడం, డెఫినెట్లీ అది ఎంత బూస్టప్ అంటే ఓకే మనం ఏదో చేయగలం, ఏదో ఫ్లూక్లో కొట్టలేదు, కష్టపడ్డాము, కష్టపడడానికి ప్రతిఫలం ఇలా వస్తుందన్నమాట. ఇలాంటి పెద్దవాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారనమాట. దానివల్ల కెరీర్ ఎంత ముందుకెళ్తుందో నేను చూస్తున్నప్పుడు డెఫినెట్లీ చిరంజీవి గారి అప్రిసియేషన్, చిరంజీవి గారి రికగ్నిషన్ అనేది స్పెషల్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్, మా టీం అందరికీ కూడా, ఎస్పెషల్లీ ఫర్ మీ ఏ బిగ్ ఫ్యాన్ బాయ్ లైక్ మీ. డెఫినెట్లీ అది చాలా పెద్ద విషయం. మెగా ఫ్యామిలీ ప్రొడక్షన్ నుంచే మీరు ఫస్ట్ డైరెక్టర్ అయ్యారు. మరి మెగా ఫ్యామిలీకి గాడైన చిరంజీవి గారితో ఎప్పుడు డైరెక్షన్ చేయబోతున్నారు? ఎలాంటి స్టోరీ ప్రిపేర్ చేస్తున్నారు ఆయన కోసం? అంటే ఒకటి చెప్పాలి నిజం, నేను కమిటీ కుర్రోలు రాసుకున్నా దాంట్లో హీరో చిరంజీవి గారే. రేపు పొద్దున ఇంకో 10 సినిమా రాసినా దాంట్లో హీరో చిరంజీవి గారే. అలాంటి పిచ్చోడు నేను. అవకాశం రావాలి, ఆయన నాకు అవకాశం ఇస్తే ఎనీ టైం ఏదో ఎన్ని కథలు కావాలంటే అన్ని కథలు ఆయనకి నచ్చేమన్నట్టుగా తీసుకెళ్ళి డెఫినెట్లీ ఆయనతో సినిమా చేయాలనేది పెద్ద అచీవ్మెంట్ అండ్ గోల్. అదే అనుకుంటున్నా లైఫ్ టైం గోల్. డెఫినెట్లీ. అంటే ఆయన్ని ఎలా చూపించాలని మీ డ్రీమ్? అంటే చిరంజీవి గారితో సినిమా అంటే ఇలా చూపించాలని, ఇప్పటివరకు ఎవరు చూపించిన విధంగా కొత్తగా చూపించాలని ఉంటుంది కదా? డెఫినెట్. అంటే మనం చూపించినంత విధంగా అసలు ఏం లేదు సార్, అన్నీ చేసేసారు ఆయన. ఆయన అన్ని రకాలుగా చూసాము, అన్ని రకాల ఆయన మంజునాథ్లో, శ్రీ మంజునాథ్లో చూసాము, ఆయన కామెడీ చేస్తూ చూసాము, యాక్షన్లో చూసాము, డ్రామాలో చూసాము, వాట్ నాట్ అన్నింటిలోనూ చూసాము ఆయన్ని. సోషల్ ఫ్యాంటసీ దగ్గర నుంచి అన్నింటిలోనూ చూసాము. డెఫినెట్లీ ఇఫ్ ఐ డూ ఫిల్మ్ విత్ చిరంజీవి సార్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్ వన్. అరే ఒక నటుడిని ఒక ఛాన్స్ వస్తే, ఒక డైరెక్టర్గా అప్పుడప్పుడు అడుగులు వేస్తున్నాడు, ఛాన్స్ వస్తే ఎంతవరకు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంతలా నేను ప్రయత్నించి డెఫినెట్లీ ఐ విల్ డూ ఏ గ్రేట్ ఫిల్మ్ ఫర్ ఆయన కెరీర్లో. డెఫినెట్లీ ఒక మంచి సినిమా చేయడానికి నా 1,000% ఎఫర్ట్ పెడతాను. డెఫినెట్లీ మేబీ సూన్ డెఫినెట్లీ ఐ విల్ నారేట్ హిమ్ వన్ స్టోరీ. చిరంజీవి గారితో చేయాలని ఎంతమంది డ్రీమ్ ఉంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారితో చేయాలనే డ్రీమ్ కూడా ఉంటుంది. ఆయన ప్రస్తుతానికి సినిమాలు చేస్తున్నారు. మీరు ఆయనతో అవకాశం వస్తే ఆయన ఎలా చూపించాలనుకుంటారు? డెఫినెట్లీ సార్, హీఈస్ మోర్ బిజీ విత్ పాలిటిక్స్ ఐ థింక్. చిరంజీవి గారి ఫ్యాన్స్ అలాగో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే మనందరం. ఎందుకంటే నేను ఆయన మీట్ అయ్యాను, ఆయన కలిసాను, ఆయనతో ఒక 5 minutes 2 minutes నేను మాట్లాడడం జరిగిందనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే మోర్ దాన్ సినిమాస్ హిస్ వెరీ మచ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ పీపుల్, పాలిటిక్స్ అండ్ ఆల్. నాకు తెలిసి ఆయన డిప్యూటీ సీఎం రేపొద్దున్న ఇంకా పెద్ద స్థాయికి, తర్వాత నేను ఆయన్ని పిఎం స్థాయిలో చూడాలనుకున్న వ్యక్తిని అనమాట. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఎలా చేస్తుంటే పిఎంగా ఉంటే ఏం చేస్తారు ఆ టైప్ ఆఫ్ ఆలోచనలో ఉన్నది. నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో ఆయన ఆ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ సినిమా, జస్ట్ ఐ వాంట్ బీ టు బీ హిమ్ ఇన్ పాలిటిక్స్ అండ్ సర్వ్ పీపుల్ లైక్ దిస్. నిజాయితీ గల నాయకుడు అలా వర్క్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. యా, ఐ థింక్ ఆయన నేను అందరినీ చూడాలనుకుంటున్నాను నేను, ఫ్రాంక్గా చెప్పాలంటే. మెగా ఫ్యామిలీలో ఏకైక హీరోయిన్ నిహారిక గారు. ఆవిడ ప్రొడ్యూసర్గా బాగా సక్సెస్ అయ్యారు, కానీ యాక్టర్గా ఇక్కడ అంతగా సక్సెస్ అవ్వలే. రామ్ చరణ్కి ఎలాగైతే రంగస్థలం ఇవి పడ్డాయో అలాంటి సినిమా ఒకటి నిహారిక గారికి పడితే ఆవిడలో ఉన్న యాక్ట్రెస్ ఎలివేట్ అవుతారు కదా, ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అండి. ఇంకొకటి, ఇట్స్ నాట్ అబౌట్ అది ఎవరు అనేది ఏం లేదండి. సక్సెస్ మేబీ టేక్స్ టైం. డెఫినెట్లీ ఆవిడ ఈ రోజున ప్రొడ్యూసర్గా ఇంతమంది యాక్టర్స్కి లైఫ్ ఇచ్చిన ఆవిడ. నాకు బాగా తెలుసు ఆవిడ. షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. డెఫినెట్లీ వన్ హిట్ అవే, వన్ క్యారెక్టర్ అవే. షీఈ్ వర్కింగ్ హార్డ్. ఆవిడ నేను 1.5 yearగా చూస్తున్నాను నేను. ఆవిడ యాక్టింగ్ పరంగా తన ప్లాన్స్ తనకుంటాయి, ప్రొడ్యూసింగ్ పరంగా తన ప్లాన్స్ తనకుంటాయి. షీఈ్ వెరీ గుడ్ ఎట్ పికింగ్ సబ్జెక్ట్స్. తను ఏమన్నా జడ్జిమెంట్ తీసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, స్పాంటేనియస్గా మాట్లాడతారు. డిసిషన్ మేకింగ్ కూడా చాలా రిస్కీ ఉంటుంది అనమాట. బాస్ లేడీ, మా అందరికీ వన్ ఆఫ్ ది గైడ్ చేసే మంచి పర్సనాలిటీ. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ అండి. నాకు తెలిసి యాక్టింగ్లో అవేమీ అసలు విషయాలు కాదు. ఎవరికైనా కానీ
ఒక రోల్ అవి డెఫినెట్లీ అలాంటి రోల్ కోసమే ఆవిడ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో మీరు సినిమా చేసిన గ్యాప్లో ఎప్పుడు అనలేదా మీ డైరెక్షన్లో నేను చేయాలండి అని? నేనే అడిగానండి. ఎందుకంటే నేను ఆవిడ సూర్యకాంతం సినిమా చూశాను, నేను ఒక మనసు సినిమా చూశాను. నేను చూసి నేనే అడిగాను, మేడం ఒక సినిమాలో చేద్దామంటే డెఫినెట్లీ సార్ అని చెప్పేసి అన్నారు. మేబీ సూన్ మేము కొలాబ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ఆవిడ క్యారెక్టర్ ఏమన్నా చెప్పి నేను నచ్చితే కనుక డెఫినెట్లీ షీల్ బి వెరీ హ్యాపీ. ఐ హోప్ నాతో పనిచేయడానికి అండ్ టు వర్క్ విత్ హెర్. యాక్చువల్లీ మంచి యాక్టర్స్ని ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలి మనం. ఐ బిలీవ్ షీఈ్ ఏ వెరీ గుడ్ యాక్ట్రెస్. షీ హ్యాస్ మంచి స్పాంటేనియస్ టైమింగ్ ఉంటుంది ఆవిడకి. ఈజీగా యాక్ట్ చేయగలరు. బికాస్ ఆఫ్ బ్యాగేజ్ మనం వేరేలా చూస్తాం. ఎందుకంటే బ్యాగేజ్ ఇప్పుడు కూడా మనకి అదే పెద్ద శాపం. ఏందన్నా కొత్తగా చేద్దామన్నా కానీ అవి ఉంటాయి. సో ఆ బ్యాగేజ్లో అందరూ ఇలా మాట్లాడుతున్నారేమో కానీ నాకు తెలిసి షీఈ్ రియలీ గుడ్ యాక్ట్రెస్. కానీ ఆ చట్టంలో ఆ ఇమేజ్లో ఇరుక్కోవాలని ఆమె కూడా లేదు. డెఫినెట్లీ ఉండదండి, ఎవరికి ఉండదండి. అంటే ఎవరికి వాళ్ళు ఓన్గా ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. అందులో ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తిత్వంలో ఒక అమ్మాయికి ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న ఆవిడ మా నిహారిక గారు. డెఫినెట్లీ ఆవిడ ఏమన్నా సూన్ చేద్దామనుకున్నా కానీ డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తారు. ఆవిడతో ఉన్న డేంజర్ ఏంటంటే ఆవిడ చేద్దామనుకున్నారంటే డెఫినెట్లీ ఆవిడ చేస్తారు. లైక్ నా సినిమా చాలామంది వద్దునే అనేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ అవుతున్నప్పుడు. బట్ వన్ ఆవిడ ఎప్పుడైతే డిసిషన్ తీసుకుందో ఆ రోజు తీసుకున్న డిసిషన్ చివరి రోజు కూడా మాకు చాలా ఇబ్బందులు వచ్చినా కానీ ఆవిడ ఏ రోజు బ్యాక్ స్టెప్ వేయలే, ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. సో ఇండిపెండెంట్ ఉమెన్ లైక్ దట్ డెఫినెట్లీ మనం చూడాల్సిన, ఇప్పుడు ఏదైతే వాట్ ఎవర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారో లేకపోతే ఇలాంటి వాటిలో చూస్తారో ఆవిడ నేను ఫస్ట్ కేటగిరీలో చూస్తాను. చాలా గ్రేట్ విజన్ ఉన్న ఆవిడ. షీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్. డెఫినెట్లీ షీ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ యాక్ట్రెస్. షీ ఈజ్ సంథింగ్ బియాండ్ ఎవ్రీవన్ ఇమాజినేషన్. ఐ నో హెర్ పర్సనల్లీ, లాస్ట్ 2 yearsగా చూస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఈరోజు ఈ సక్సెస్ వచ్చిందంటే కారణమే నిహారిక గారు. వితౌట్ హెర్ ఫేస్ డెఫినెట్లీ వీఆర్ నథింగ్. మేము ఎవరూ అసలు లేము. మరి అంతే కదా, ఇప్పుడు మనం కంటెంట్ సినిమా చేసేసి ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ నిహారిక. ఇఫ్ నాట్ నిహారిక వీఆర్ నథింగ్. సింపుల్ థింగ్. అసలు మేము ఎవరికి తెలుస్తుంది? ఎన్నో రోజులు తిరిగా నేను, దగ్గర 10-15 ప్రొడక్షన్లు నేను తిరిగా. అక్కడ ఎవరు రికగ్నైజ్ చేయలేని సేమ్ కథని నిహారిక గారు పట్టుకున్నారు. నిహారిక గారి కథకి ఏం కావాలో అది పెట్టారు. అంటే 2 కోట్లు 3 కోట్లు పెట్టే ప్రొడక్షన్లో చిన్న సినిమా అంటే 1 కోటి 2 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు వి స్పెండ్ వెరీ గుడ్ అమౌంట్. ఆ లెక్కలన్నీ అందరికీ తెలుసు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మళ్ళీ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. మీతో పాటు ఆయన పేరు కూడా ఉంది. ఎలా ఉంది అసలు? యాక్చువల్లీ నాకు ప్రౌడ్ మూమెంట్ అండి అది బాగా. అంటే అంత పెద్ద వాళ్ళ నేమ్స్ దగ్గర మా నేమ్ చేరడం, మా సినిమా నేమ్ చేరడం, డెఫినెట్లీ హీ డిజర్వ్. ఎంతకంటే పెద్ద అవార్డ్స్ ఆయనకి డిజర్వ్. ఆ పుష్పలో చేసిన యాక్టింగ్ కావచ్చు, ఆ సీక్వెన్సెస్ కావచ్చు, డెఫినెట్లీ డిజర్వ్. ఒక ఐకాన్ స్టార్ అంటే ఇంకంతే, ఇంకా ఐకాన్ అయినా. అర్జున్ గారికి అవార్డు అని బయట ఒకటి టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి వల్ల ఆయన జైలుకి వెళ్ళారు, ఇప్పుడు ఆయనే పిలిచి ఆయన చేతుల మీదుగా అవార్డు ఇస్తున్నారు. దాని మీద అది అవి ఏమి ఉండవండి. నాకు సినిమా సార్, వాట్ ఎవర్ ఏం జరిగింది అనేది ఇంకా ఇట్స్ అప్ టు సొసైటీ నార్మ్స్ అండ్ ఆల్, అవి మనకి తెలియదు. బట్ యాజ్ మాకు తెలిసిన అల్లు అర్జున్ హీఈస్ ఎ పర్ఫార్మర్, హీఈస్ అన్ యాక్టర్. ఇఫ్ హీ డిజర్వ్స్ అవార్డ్, దట్స్ ఇట్. ఆ అవార్డు వచ్చింది, అది మాకు వచ్చినట్టే ఫీల్ అవుతాం. రేపు ఇప్పుడు నాతో పాటు చాలామందికి అవార్డు వచ్చింది. లైక్ 35 చిన్న కథలకు వచ్చింది నందకిషోర్ గారు, కల్కి డైరెక్టర్ నాగేశ్వరన్ గారికి వచ్చింది, ఇంకా చాలామందికి పొట్టేల్కి వచ్చింది, రజాకర్కి వచ్చినాయి, కా సినిమాకి వచ్చినాయి. వీళ్ళంతా నా ఫెలో మెంబర్సే. మొత్తం మేమందరం అందరం చూసే. ఇప్పుడు వాళ్ళందరికీ అవార్డ్స్ రావడం మాకు హ్యాపీగా. డెఫినెట్లీ అందరికి అవార్డు వచ్చింది, ఓకే రికగ్నైజేషన్ వచ్చింది, వీఆర్ గుడ్ టాలెంట్ మనం, అప్కమింగ్ టాలెంట్ మనం, లేకపోతే ఇండస్ట్రీలో ఓకే మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు మేమందరం. ఆ రికగ్నైజేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఈ ఇష్యూస్ అనగానే ఇట్స్ నాట్ మా కప్ ఆఫ్ టీ కాదు, అసలు మాకు సంబంధం లేదు. సినిమా చేయడానికి వచ్చాం, సినిమా చేస్తాం, అంతే. అంతవరకు తెలిసిందే. మీ సినిమా వచ్చి 1 year అయిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ సినిమా ఎప్పుడు, ఏంటి, ఎవరితో ఉండబోతుంది, ఎలాంటి స్టోరీ?
డెఫినెట్లీ మంచి సినిమా రాబోతుందండి. జరుగుతున్నాయి, రెండు ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే జరుగుతున్నాయి హీరో డేట్స్ని బట్టి, ఎవ్రీథింగ్ దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను అనమాట. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ న్యూ అండ్ యూనిక్ వన్. లైక్ కమిటీ కుర్రోలు లాగే మంచి కొత్త యాక్టర్స్ని చూస్తారు, పెద్ద హీరోస్ని చూస్తారు, అట్ ద సేమ్ టైం న్యూ కంటెంట్ని చూస్తారు. మన రిలేటబుల్గా కమిటీ కుర్రోలు ఎలా అయితే రిలేటబుల్ చేసుకుని అందరూ కనెక్ట్ అయ్యారో ఆ విధంగా. అంటే దానికి పార్ట్ 2 కూడా ఉంటుందన్నారు, మరి దాని మీద ఏమన్నా? లేదు, ఎప్పుడు ఆలోచించలేదు అసలు పార్ట్ 2 గురించి. అంటే కొన్ని టచ్ చేయకూడదు అనుకుంటాం మేము. నిహారిక గారు ముందే ఫిక్స్ అయ్యాం దాన్ని అలా ఉంచేద్దాం, ఎందుకంటే అది ఎమోషనల్ ఫిల్మ్, మంచిగా అందరూ బాగా కనెక్ట్ అయిన ఫిల్మ్. ఎప్పుడైనా ఐడియా వస్తే చూద్దాం, దాని గురించి ఆలోచించట్లేదు కూడా. యాక్చువల్లీ కమిటీ కుర్రోలు 2 అనేది అసలు మైండ్లో లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ కమిటీ కుర్రోలు. ఆ కమిటీ కుర్రోలు అనే సినిమా అందంగా జనాల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ నాకు మొన్న ఈటీవీలో ఒక 2 days బ్యాక్ వేశారు, అప్పుడు కూడా మాకు కాల్స్ వచ్చినాయి. చాలా ఎమోషనల్ సినిమా, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అందరికీ కనెక్ట్ అయిన సినిమా. సో ఎస్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ కనెక్టివిటీ ఉన్న సినిమాల మీద, సబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తాను నేను. మేబీ మై యూఎస్పీ అదే అనుకుంటా. ప్రజెంట్ థియేటర్స్కి ఆడియన్స్ రావట్లేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా టైం తీసుకుంటున్నాయి. స్టార్స్ కానీ మీలాంటి డైరెక్టర్స్ కానీ ఎక్కువ సినిమాలు తీయట్లేదు. ఎక్కువ మంచి కంటెంట్ ఉన్న ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తేనే థియేటర్లని ప్రేక్షకులు వస్తారనే ఒక ఇది ఉంది. దాని మీద ఏమంటారు? అంటే డెఫినెట్లీ టైం పడుతుందండి. ఇప్పుడు నానిగారు సంవత్సరానికి 2 సినిమాలు ఇస్తున్నారు. హీస్ డూయింగ్ రియలీ గుడ్. కొత్త సినిమాలు, మంచి సినిమాలు, చిన్న సినిమాలు అయినా కానీ, పెద్ద సినిమాలు కానీ, ఇప్పుడు నా సినిమాకి థియేటర్కి ఆడియన్స్ వచ్చారు. సినిమాలు నెలకు ఒకటి ఉంటే బాగుంటుందని. డెఫినెట్లీ మంచిదేనండి, ఆలోచన మంచిదే. నాకు తెలిసి తీస్తున్నారు కూడా చాలామంది. మేబీ టైం స్టార్ట్ అయ్యింది, మనకు కూడా ఇలా సినిమాలు వస్తున్నాయి అనుకుంటున్నాను నేను. చాలా అబౌట్ దేర్ వర్క్ అండి, అందరి వర్క్. వీ కాంట్ జడ్జ్ ఇన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నాయి చెప్పడానికి. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు 3 నెలలకు ఒక సినిమా తీసేశారు, సంవత్సరానికి 4-5 సినిమాలు తీశారు. అప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో కూడా అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, అయినా కూడా లేట్ అవుతుంది కదా. అంటే అది వాటి గురించి మాట్లాడడానికి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. బట్ వీళ్ళు తీయట్లేదు, వాళ్ళు తీయట్లేదు అది చెప్పలేను. కానీ డెఫినెట్లీ టైం అయితే పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇదివరకు ఉన్న సోషల్ ఎక్స్పోజర్ వేరు, ఇప్పుడు వేరు. ఓకే, అప్పుడు తీయడానికి మనకి డేట్స్ కానీ, లేకపోతే టైమింగ్స్ కానీ, అప్పుడు కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ కానీ, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ కానీ, అప్పుడు టైమింగ్స్ కానీ, ఇప్పుడు టైమింగ్స్ కానీ, అప్పటికి లుక్స్ కానీ, ఇప్పుడు లుక్స్ కానీ, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇది వరకు లుక్స్ ఒకే సినిమాలో ఒక టైప్ ఉన్నా కానీ అది సినిమా కాబట్టి సినిమాలాగా చూసాం. బట్ ఇప్పుడు అంటే ప్రతిదానికి లుక్స్తో పాటు బాడీ వేరియేషన్స్ అన్నిటికీ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఒకే టైంలో 2-3 సినిమాలు చేయడం అనేది కొన్నిసార్లు కష్టం అవుతుంది. బట్ బిగ్ హీరోస్కి వచ్చేటప్పటికి కాంబినేషన్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ విత్ ద హీరో, విత్ ద సపోర్టింగ్ యాక్టర్స్ ఆల్సో. వాళ్ళ డేట్స్ని బట్టి సో ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కరి మీద ఏదో తీసేద్దాం అనుకునే తీయలేము. కొన్ని చిన్న సినిమాలు జరుగుతాయి, బట్ అన్ని చిన్న సినిమాలు వర్తీగా ఉంటాయా? చిన్న సినిమాలు సపోర్ట్ చేయడానికి బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. లైక్ నిహారిక గారు, దిల్ రాజు గారు, చాలామంది ప్రొడక్షన్ హౌసెస్ చాలా చిన్న నచ్చాలి కదా. అప్పుడు మనం ఈరోజు ఒక సినిమా తీసామంటే దాని అర్థం ఈ సినిమా పేపర్ మీద సూపర్ హిట్ అనేది ఇస్తాం. ఇది పోతుందని ఎవరు స్టార్ట్ చేయరు. ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్, జనాలకి ఏం నచ్చుద్ది, ఏం నచ్చదు, ఆ టైమింగ్, ఎవ్రీథింగ్ డిపెండ్స్. అంతే కదా. ఇట్స్ లైక్ అవన్నీ ఇంకా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. 10 అట్లో ఒకటి, 100 అట్లో ఒకటి, ఒక్కోసారి చెప్పలేం. 1%, 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ మనది. సో అది పెరగడానికి ఎంతవరకు సహాయపడాలో ఫ్రమ్ జర్నలిస్ట్ సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి నో నెగిటివ్ థాట్స్ అవ్వకుండా పాజిటివ్గా ఎలా అప్రోచ్ అయ్యి జనాలకి సినిమాని పంపించాలి, సినిమాకు ముందే చంపేయకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీని మీద ఎక్కువ వర్క్ చేసుకుని మన ఇండస్ట్రీ అండ్ జర్నలిజం అండ్ ఎవ్రీ వన్ వర్క్ చేస్తే కనుక మేబీ జనాల్లోకి బాగా తీసుకెళ్ళచ్చు. అది మేబీ వర్క్స్. డెఫినెట్లీ ఇప్పుడు ఎందుకంటే నా సినిమా ఈరోజు ముందుకెళ్ళిందంటే దానికి కారణమే డెఫినెట్లీ మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు, అలాగే అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఈ బోత్ ఇండస్ట్రీస్ మనం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తాము అని తీసుకెళ్తే డెఫినెట్లీ ఆ రోజున మనం ఇండస్ట్రీకి బాగా రీచ్ అవుతాం, జనాలకు బాగా రీచ్ అవుతాం, రూరల్కి బాగా రీచ్ అవుతాం. అది మెయిన్గా ఏంటంటే ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, అవార్డ్స్ కూడా తెచ్చుకున్నారు. నెక్స్ట్ అంటే మీకు ఒక టార్గెట్ ఉంటుంది కదా ఇండస్ట్రీలోకి వచ్చిన, నేను ఇన్ని సినిమాలు చేయాలి, పలానా వాళ్ళతో చేయాలి, అట్లా టార్గెట్ అనేది ఏమైనా పెట్టుకున్నారా? అలాగేం లేదండి. డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ విత్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, రామ్ చరణ్ గారు, అందుకని అందరికీ అనుకుంటాం. లెట్స్ సీ ఎన్ని చేయగలమో, మనకి ఎంత క్యాపబిలిటీ ఉందో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇలా అనుకోలేం. అంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక లెక్క చూసాను నేను, అది
149+19. నార్మల్ జస్ట్ నెంబర్ అంతేనండి. ఓకే, అంటే మీరు చేయాలనుకున్న సినిమాలో ఏంటండి? లేదు, అదేదో జస్ట్ ఇది చిన్న కోట్ అంతే అది. ఓకే. అంతే, అంతకు మించి ఏం లేదు. ఎప్పుడో పెట్టాను నాకు తెలిసి, దానికి అర్థం ఏంటో కూడా గుర్తులేదు నాకు. యా, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. ఆయన దాని గురించి ఏం చెప్తారు? ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ సార్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఆయన సినిమాలకి వెళ్ళి చొక్కాలు చింపుకున్న వాళ్ళు మేమందరం ఒకరు ఎప్పుడు గారు నిన్నే అనుకుంటున్నాం, సినిమా రాగానే ముందు బెనిఫిట్స్ ఒక టికెట్లు చేయాలి అందరూ అని చెప్పేసి. ఎందుకంటే చాలా రోజులైపోయింది సార్ని మేము థియేటర్లో చూసి, చొక్కాలు తీసుకుని అరిచి అరిచి గొంతుకులు పోయి. సో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఎవ్రీథింగ్ ప్రతి దానికోసం వెయిటింగ్ అనమాట. అందరు ఫ్యాన్స్ లాగే మేము కూడా పిచ్చి ఫ్యాన్స్ కాబట్టి జస్ట్ వెయిటింగ్ హిజ్ ఆరా మేము థియేటర్లో చూడాలని. హరిహర వీరమల్లు ఎండింగ్లో ఆయన వారసుడు రాబోతున్నాడని అంటున్నారు, దాని మీద ఏమంటారు? సార్ నాకు తెలిసి ఇది రైట్ టైం కాదు, నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ మేబీ ఈ పురస్కారాలు, ఈ అవార్డ్స్ దీని గురించి మాట్లాడదాం అంత సరిపోతుంది నాకు తెలిసి. అవి తెలియదు అసలు మంది ఫస్ట్ థింగ్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు మరిన్ని అవార్డులు అందుకోవాలి. మీ నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్.